ఫ్రెండ్స్, మీరు పీసీ కానీ ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ కొనబోతున్నారా? అయితే మీరు ఒక్క విషయంలో మాత్రం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అదే బిట్. సో 32 బిట్, 64 బిట్ ఇవి వినే ఉంటారు మీరు. ఒకవేళ మీరు పీసీ గురించి కానీ మొబైల్ గురించి కానీ వినుంటే ఖచ్చితంగా ఈ 32 బిట్ 64 బిట్ గురించి ఖచ్చితంగా వినే ఉంటారు. సో ఈ వీడియోలో మనం వాటి గురించి మాట్లాడుకోబోతున్నాం. సో చూస్తూనే ఉండండి. నేను మీ ప్రసాద్, మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఫస్ట్ బిట్ అంటే ఏంది? బిట్ అంటే అది ఒక బైనరీ వాల్యూ. అది ఓన్లీ 2 వాల్యూస్ని స్టోర్ చేసుకోగలదు, లేక 0 లేకపోతే 1, ఈ రెండే స్టోర్ చేసుకోగలదు. సో ఒక బిట్లో మనకి ఓన్లీ 2 వాల్యూస్ ఉంటాయి, 2 మెమరీ లొకేషన్స్ ఉంటాయి. అవి మనకి 0 అయినా కావచ్చు, లేకపోతే 1 అయినా కావచ్చు. ఒకవేళ మీరు 2 బిట్స్ తీసుకుంటే 2 power 2 అంటే 4 మెమరీ లొకేషన్స్ ఉంటాయి. సో 4 మెమరీ లొకేషన్స్ అంటే మనము ఈ 0-1ని ఇలా అరేంజ్ చేయొచ్చు. 0-0 01 10 11 ఇట్లా అరేంజ్ చేయొచ్చు. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇట్లా మనకి 4 మెమరీ లొకేషన్స్ ఉంటాయి అన్నమాట 2 బిట్స్లో. అదే మీరు 3 బిట్స్ తీసుకుంటే మళ్ళీ 2 power 3 2 into 2 into 2 అంటే 8 2 into 2 4 4 into 2 8. సో 8 మెమరీ లొకేషన్స్ ఉంటాయి. సో ఈ 0-1ని మనం ఇలా అరేంజ్ చేయొచ్చు. 0-0-0-0-0-1 ఇట్లా మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. అట్లా మనకి 8 మెమరీ లొకేషన్స్ ఉంటాయి. సో అట్లనే మనకి 2 power 32 2 power 32 అంటే ఒక వాల్యూ వస్తుంది, మీరు చూడొచ్చు, చాలా పెద్ద వాల్యూ అది. దాన్ని మనం కిలోబైట్లోకి, మెగాబైట్లోకి అండ్ మనకి గిగాబైట్లో కన్వర్ట్ చేస్తే 4 GB అనమాట. అంటే ఒక 32 బిట్ CPU అంటే 32 బిట్ ప్రాసెసర్ 4 GB మెమరీ వరకు అది స్టోర్ చేసుకోగలదు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 32 బిట్ ప్రాసెసర్ ఓన్లీ 4 GB మెమరీ వరకే స్టోర్ చేసుకోగలదు. అండ్ నెక్స్ట్ 64 బిట్. 64 అంటే 2 power 64 2 power 64 చేస్తే మీకు చాలా పెద్ద వాల్యూ వస్తుంది. దాన్ని మీరు కిలోబైట్లోకి, మెగాబైట్లోకి, గిగాబైట్లోకి, టెరాబైట్లోకి అంతా కన్వర్ట్ చేస్తే లాస్ట్ ఎగ్జాబైట్లోకి వచ్చేసరికి మీకు 16 exabyte. సో 16 exabyte అంటే చాలా 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 పెద్ద వాల్యూ అండి. సో అంత మెమొరీని 64 బిట్ ప్రాసెసర్ స్టోర్ చేసుకోగలదు. 32 బిట్ ప్రాసెసర్ ఓన్లీ 4 GB మెమరీ వరకు స్టోర్ చేసుకోగలదు. అండ్ 64 బిట్ ప్రాసెసర్ 16 exabyte మెమరీ వరకు స్టోర్ చేసుకోగలదు. సో 16 exabyte మెమరీ దానికి ఇచ్చేది ఎవరు? ర్యామ్. సో మనము అంత ర్యామ్ అనేది యూజ్ చేయం. మీరు ర్యామ్ తీసుకుంటే మనం 4 GB 8 GB 16 GB 24 GB 34 GB అట్లా మనం తీసుకుంటే మ్యాక్సిమం 128 GB వరకు ఉంది, కానీ అంతమించి ఎక్కువ లేదు. సో ఈ CPU ఇంతవరకు స్టోర్ చేసుకోవాలి, బాగానే ఉంది. 64 బిట్ CPU ఇంత మెమరీ స్టోర్ చేసుకోగలదు, అంటే 16 exabyte మెమరీ స్టోర్ చేసుకోగలదు. కానీ దానికి డేటా ఇచ్చేది ర్యామ్. మీరు లాస్ట్ వీడియో చూడొచ్చినది ర్యామ్ గురించి నేను మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ర్యామ్ పని ఏంటంటే CPUకి డేటాని ట్రాన్స్ఫర్ చేయడం. సో ర్యామ్ వచ్చేసి మనకి 8 GB ఉంటుంది. ర్యామ్ వచ్చేసి 8 GB ఉంటే ఇక్కడ మనకి ప్రాసెసర్ 16 exabyte మెమరీ తీసుకోగలదు, కానీ ర్యామ్ నాకు ఇచ్చేది ఓన్లీ 8 GBనే. అర్థమవుతుందండి? సో 8 GBనే తీసుకోగలదు. అది 16 exabyte సపోర్ట్ చేస్తుంది, కానీ అది 8 GBనే తీసుకోగలదు. ఒకవేళ నేను 16 GB ర్యామ్ పెడితే 16 GB వరకు తీసుకోగలదు. 128 GB ర్యామ్ పెడితే 128 GB వరకు తీసుకోగలదు. అది 64 బిట్ ప్రాసెసర్. ఇప్పుడు మీరు 32 బిట్ ప్రాసెసర్ తీసుకుంటే అది ఓన్లీ 4 GB వరకే స్టోర్ చేసుకోగలదు. అంటే ప్రాసెసర్ కెపాసిటీ అంత. సో మీరు దానిలో మీరు 8 GB ర్యామ్ పెట్టారనుకోండి, మిగిలిన 4 GB వేస్ట్. ఓన్లీ యూజబుల్ ర్యామ్ ఈజ్ 4 GB. ఆ 4 GB వరకే ఈ 32 బిట్ ప్రాసెసర్ అనేది వాడుకోగలదు. అర్థమవుతుందండి డిఫరెన్స్ మీకు? సో ఇది మెయిన్ డిఫరెన్స్. అంటే 32 బిట్ ప్రాసెసర్లో మీకు 32 బిట్ ప్రాసెసర్లో ఓన్లీ మీరు 4 GB ర్యామ్ వరకే వాడుకోవచ్చు. 64 బిట్ ప్రాసెసర్ తీసుకుంటే మీరు 4 GB కంటే ఎక్కువ ర్యామ్ వాడుకోవచ్చు. అంటే మీరు 8 GB వాడుకోవచ్చు, 16 GB వాడుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. 16 exabyte వరకు వాడుకోవచ్చు. సో అంత లేదు మనకి, ఓన్లీ మ్యాక్సిమం 128 GB, అది కూడా DDR4లో ఉంది. సో ఈ DDR4 అని చెప్పే కదా, ఇక్కడ మీరు చూడొచ్చు. DDR గురించి కూడా ఒక వీడియో చేశాను నేను. సో జస్ట్ స్పీడ్ గురించి DDR అంటే అది మీరు ఒకటి చూడొచ్చు వీడియో. సో 128 GB వరకు మనకి మ్యాక్స్ ఉంది కాబట్టి 64 బిట్ ప్రాసెసర్ మేబీ ఇట్ కెన్ టేక్ 16 exabyte మెమరీ. బట్ మనం ఎంత ఇస్తున్నామంటే ఓన్లీ 128 GB వరకు ఇప్పుడు ఇవ్వగలం. మనం ఫ్యూచర్లో మనం ఇస్తే తీసుకుంటుంది. ఇదండి మెయిన్ డిఫరెన్స్. ఒక 32 GB ప్రాసెసర్ ఓన్లీ 4 GB ర్యామ్ వరకు యాక్సెప్ట్ చేయగలదు. ఒక 64 బిట్ ప్రాసెసర్ మోర్ దాన్ 4 GB ర్యామ్ యాక్సెప్ట్ చేయగలదు. అది కూడా 16 exabyte వరకు యాక్సెప్ట్ చేయగలదు. సో ఈ ర్యామ్ వల్ల మనకి యూజ్ ఏంది, అసలు ఈ 32 బిట్ ఏంది, 64 బిట్ ఏంది, అసలు నేను ఏం తీసుకోవాలని చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఈ
ఫర్దర్ వీడియో వినండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో మీరు ఎప్పుడైనా పీసీ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ పీసీ గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడైనా మీరు ఒక పీసీ కానీ ల్యాప్టాప్ కానీ తీసుకోవాలనుకుంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రాపర్టీస్లోకి వెళ్ళి దాని ప్రాసెసర్ 64 బిట్టా 32 బిట్టా ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి. అది 32 బిట్టా 64 బిట్టా. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ 64 బిట్టా 32 బిట్టా. ఇది సెకండ్ చూసుకోండి. ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ప్రాసెసర్ 64 బిట్టా 32 బిట్టా అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ 32 బిట్టా 64 బిట్టా. అండ్ ర్యామ్ ఎంత ఉంది, 4 జీబీయా 8 జీబీయా. సో ఇవే మ్యాక్సిమం మీకు ఉండేది, లేకపోతే 16 జీబీ. సో ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మూడింటి మధ్య లింక్ ఉంటుంది. సో ప్రాసెసర్ 32 బిట్ అయితే మీకు ర్యామ్ 8 జీబీ ఉంటే వేస్ట్. ప్రాసెసర్ 32 బిట్ అయితే ర్యామ్ 4 జీబీ వరకు యాక్సెప్ట్ చేయగలదు. అది 8 జీబీ పెట్టి ఏం ప్రయోజనం? సో వేస్ట్. మిగతా 4 జీబీ నాట్ యూజబుల్, యూజ్ చేయలేరు మీరు. ఒకవేళ మీ ప్రాసెసర్ 64 బిట్ అయితే ర్యామ్ 8 జీబీ ఉన్నా 16 జీబీ ఉన్నా అది యాక్సెప్ట్ చేయగలదు. సో మొత్తం ర్యామ్ యూజ్ చేసుకోగలదు అది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా మీరు పీసీ కొనేటప్పుడు కానీ ల్యాప్టాప్ కొనేటప్పుడు కానీ జాగ్రత్తగా చెక్ చేసుకోండి. మీ ప్రాసెసర్ 64 బిట్ అయితేనే ర్యామ్ 4 కంటే ఎక్కువ జీబీ ఉంటాడు చూసుకోండి. ఒకవేళ మీ ప్రాసెసర్ 32 బిట్ అనుకోండి, 4 జీబీ ర్యామ్, అంత మించి ఎక్కువ తీసుకున్నా కానీ అది వేస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు ర్యామ్ 8 జీబీ ఉంది అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ 64 బిట్ అండ్ ప్రాసెసర్ కూడా 64 బిట్. ఇప్పుడు ఈ మూడు కలిసి వర్క్ చేయగలం. అర్థమవుతుందండి? 64 బిట్ ప్రాసెసర్, 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ 8 జీబీ ర్యామ్ లేకపోతే 16 జీబీ ర్యామ్, ఇవన్నీ వర్క్ చేయగలం. అట్లా కాకుండా 32 బిట్ ప్రాసెసర్, 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్, 8 జీబీ ర్యామ్ తీసుకుంటే ఈ ర్యామ్ వేస్ట్ అయిపోయినట్టే. 4 జీబీ వరకే ఈ లింక్ యూజ్ చేసుకోగలదు. సో 32 బిట్ ప్రాసెసర్, 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ 4 జీబీ ర్యామ్, ఇది కాంబినేషన్. 64 అయితే ర్యామ్ ఎంతైనా పెంచుకోవచ్చు మీరు. అర్థమవుతుందా? సో మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు కూడా 34 బిట్టా 64 బిట్టా ఒకసారి చూసుకోండి. 64 బిట్ తీసుకొచ్చి 32 బిట్లో యూజ్ చేసుకోవాలంటే మాత్రం అది కుదరదు. సో 64 బిట్ అప్లికేషన్ మీరు 32 బిట్లో వాడాలి. ఎందుకంటే CPU ఈ ప్రాసెసర్ 32 బిట్కి డిజైన్ చేసింది. 64 బిట్ యాప్స్ మీరు దీనిలో వాడలేరు. అర్థమవుతుందండి? సో ఇది మెయిన్ చూసుకోండి. ఒకవేళ మీరు CPU తీసుకునేటప్పుడు, ల్యాప్టాప్ తీసుకునేటప్పుడు చూడండి 64 బిట్ తీసుకోండి. CPUకి అయితే ఖచ్చితంగా ప్రాసెసర్ 64 బిట్ ఉంటుంది తీసుకోండి. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా 64 బిట్ ఉండాలి. అట్లా కాకుండా CPU 32 బిట్ ఉంది. కొంతమంది ఏం చేస్తారంటే టోరెంట్స్ ఇవన్నీ డౌన్లోడ్ చేస్తారు. డౌన్లోడ్ చేసేసి ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తారు. అది ఏదో చూసుకోరు, 32 బిట్ 64 బిట్ ఇవన్నీ మనకు అవసరం లేదు. జస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తారు. ఆయన ప్రాసెసర్ వచ్చేసి 64 బిట్ అయి ఉంటుంది. ప్రాసెసర్ 64 బిట్. ఈయన ఏం చేస్తాడంటే టోరెంట్ డౌన్లోడ్ చేసి 32 బిట్ ఇన్స్టాల్ చేస్తారు దాంట్లో. సో 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాడు. ర్యామ్ వచ్చేసి 8 జీబీ. ఇప్పుడు కాంబినేషన్ చూడండి. ఆపరేటింగ్ సిస్టమ్ ఏమో 32 బిట్ అండ్ ప్రాసెసర్ ఏమో 64 బిట్, ర్యామ్ వచ్చేసి 8 జీబీ. ఈ కాంబినేషన్ వర్క్ అవుతుందా? వర్క్ అవ్వదు. సో ఇక్కడ తప్పు ఏం చేశారంటే ఆపరేటింగ్ సిస్టమ్ 32 బిట్ ఇన్స్టాల్ చేయడం. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ 32 బిట్ ఓన్లీ 32 బిట్ అప్లికేషన్స్కి రన్ అవుతుంది. 64 బిట్ అప్లికేషన్స్ దాని మీద రన్ అవ్వవు. ర్యామ్ కూడా ఓన్లీ 4 జీబీ యూజ్ అవుతుంది, 8 జీబీ యూజ్ అవ్వదు. సో వేస్ట్ చేసినట్టు, అట్లా ర్యామ్ వేస్ట్ చేసినట్టు. సో అది యూజ్ అవ్వదు. సో ఏం చేయాలంటే ఫస్ట్ మీ ప్రాసెసర్ 64 బిట్ అనుకోండి, ఆపరేటింగ్ సిస్టమ్ కూడా 64 బిట్ ఇన్స్టాల్ చేయండి. ర్యామ్ 8 జీబీ ఉన్నా 16 జీబీ ఉన్నా అప్పుడు వర్క్ అవుతుంది. అట్లా కాకుండా మీ ప్రాసెసర్ 64 బిట్ అయితే మీరు 32 బిట్ ఇన్స్టాల్ చేస్తే ఎట్లా వర్క్ అవుతుందండి? అవ్వదు. సేమ్ ఇలాగే రివర్స్ చేసినా కానీ అంతే. ఒకవేళ మీ ప్రాసెసర్ 32 బిట్ అయితే మీరు 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ దాన్ని ఇన్స్టాల్ చేయలేరు. సో ఇదండి మెయిన్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇవి. ఎందుకంటే 32 బిట్ ఓన్లీ 4 జీబీ వరకే యాక్సెప్ట్ చేయగలదు. 64 బిట్ మోర్ దాన్ 4 జీబీ యాక్సెప్ట్ చేయగలదు. సో ఒకటి 32 బిట్ ఉందంటే మిగతా అన్నీ కూడా 32 బిట్ ఉండాలి. 32 బిట్లో మీకు ర్యామ్ ఓన్లీ 4 జీబీ ఉంటుంది చూసుకోండి. అండ్ అప్లికేషన్స్ 32 బిట్ ఉంటాయి అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ 32 బిట్ ఉండేది చూసుకోండి. 32 బిట్ ప్రాసెసర్, 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ 4 జీబీ ర్యామ్. 64 బిట్ ప్రాసెసర్, 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ మోర్ దాన్ 4 జీబీ ర్యామ్, ఇది కాంబినేషన్. ఈ రెండు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇదండి ప్రాసెసర్స్ గురించి. అండ్ ఇది మొబైల్స్ గురించి వస్తే, ఇప్పుడు మొబైల్స్ కింద మాట్లాడేది మనం. ఇప్పుడు మొబైల్స్ చూసుకుంటే మొబైల్లో మీకు 4 జీబీ ర్యామ్ చాలా ఎక్కువ. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తారు. అంటే నా మొబైల్లో 64 బిట్ ప్రాసెసర్ ఉందంటాడు. 64 బిట్ ప్రాసెసర్ అంటే అబ్బో చాలా పెద్దది, మనకి బాగా యూజ్ అవుతుందని చెప్పి తీసుకుంటాం. కానీ ఆ 64 బిట్ ప్రాసెసర్ డేటా తీసుకోవాల్సింది ర్యామ్ నుంచి. కానీ మీకు ర్యామ్ ఎంత ఉంటుంది? ఓన్లీ
3GB లేకపోతే 4GB ఉంటుంది. సో ప్రాసెసర్ 32 బిట్ అయితే ఏంది, 64 బిట్ అయితే ఏంది, పెద్ద ఫరక్ ఏం పడదు. సో మీరు ఏం చూసుకోవాలంటే మొబైల్స్లో ప్రాసెసర్ యొక్క క్లాక్ స్పీడ్ తీసుకోండి. క్లాక్ స్పీడ్ అంతే మీరు చూసే ఉంటారు, 1 GHz ప్రాసెసర్, 2 GHz ప్రాసెసర్ స్పీడ్ అంతా, దాన్ని బట్టి మీకు ప్రాసెసర్ అనేది స్పీడ్ పెరుగుతుంది. కానీ ఈ ర్యామ్ వల్ల ప్లస్ ఈ 64 బిట్ వల్ల ఒరిగేదేం లేదు. సో క్లాకింగ్ స్పీడ్ చూసుకోండి, ప్రాసెసర్ క్లాకింగ్ స్పీడ్ అంతా అండ్ ఎన్ని కోర్స్ ఉన్నాయి, సో ఎన్ని థ్రెడ్స్ ఉన్నాయి, వీటి మీద డిపెండ్ అయ్యి ప్రాసెసర్ స్పీడ్ ఉంటుంది మొబైల్స్లో. సో ఇది మొబైల్స్కి కంప్లీట్ డిఫరెంట్. సో మొబైల్స్లో 32 బిట్ అండ్ 64 బిట్ అంటే పొరపాటు పడదు, ఎందుకంటే మన ర్యామ్ 4GB, మ్యాక్సిమం 4GB వాడతాం కాబట్టి. ఇవి మైండ్లో పెట్టుకొని మొబైల్స్ విషయంకి వచ్చేసరికి వాళ్ళు ఇవి మార్కెటింగ్ జిమిక్స్ అంటాం వీటిని. సో మొబైల్ కొనాలని చెప్పేసి మా దాంట్లో 64 బిట్ ప్రాసెసర్ ఉంది, ఏం చేసుకోవాలి, 64 బిట్ ప్రాసెసర్, ర్యామ్ 3GB 4GB ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా చూసుకొని మొబైల్స్ కొనేటప్పుడు. సో ఇది 32 బిట్ 64 బిట్ గురించి అండి. సో ఇది చాలా కన్ఫ్యూజన్గా ఉన్నట్టుంది మీకు. సో లాస్ట్ ఫైనల్గా చెప్తున్నా, మీరు 32 బిట్ ప్రాసెసర్ తీసుకుంటే ఓన్లీ అది 4GB ర్యామ్ వరకే యాక్సెప్ట్ చేయగలదు, అంతకుమించి ఎక్కువ ఉంటే ఆ ర్యామ్ నాట్ యూజబుల్, పనికిరాదు. 64 బిట్ ప్రాసెసర్ తీసుకుంటే మీరు 4GB ర్యామ్ కంటే ఎక్కువ ఉంది అనుకోండి, 8GB 16GB మొత్తం మీరు యూజ్ చేసుకోవాలి ప్రాసెసర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి రెండు మొబైల్స్లో వచ్చేసరికి ఈ 64 బిట్ ఉన్న 32 బిట్ ఉన్న ప్రాబ్లం ఏం లేదు. మీరు చూసుకోవాల్సిన మొబైల్స్లో ప్రాసెసర్, క్లాకింగ్ స్పీడ్, నెంబర్ ఆఫ్ కోర్స్, వీటి మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మొబైల్స్లో మనకి ర్యామ్ 4GB లేకపోతే 4GB కంటే తక్కువ ఉంటుంది. సో మొబైల్స్లో మనకి ఈ 64 బిట్ 32 బిట్ వల్ల యూజ్ ఏమి ఉండదు. ఈ వీడియోలో నేను మీకు 32 బిట్ అండ్ 64 బిట్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి మర్చిపోకుండా. అండ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకోసం రోజు టెక్నాలజీ సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ తీసుకురాబోతున్నాను. సో దిస్ ఈజ్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.